పీతల కర్రీ అందరూ చేస్తారు, కానీ మా ఊరి స్టైల్లో చేసే ఈ పీతల కర్రీ రుచి మాత్రం వేరే లెవెల్. ఒక్కసారి తింటే మళ్ళీ చేయాలనిపిస్తుంది. కొబ్బరి మసాలా ఏమీ అవసరం లేదు. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ పీతల కర్రీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఈరోజు ఈ సీక్రెట్ రెసిపీ మీతో పంచుకోబోతున్నాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను మంచి పీతల కర్రీ చూపించబోతున్నాను కదా. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పీతలను అయితే మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి చూసి పక్కకైతే పెట్టుకొని, సన్న కాళ్ళు ఉంటాయి కదా, వాటిని అయితే మంచిగా వాష్ చేసేసుకొని మిక్సీలో వేసి మంచిగా బరకగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చూసారుగా, ఇలా పేస్ట్లా చేసుకోవాలి. మరీ సన్నగా రుబ్బొద్దు. రుబ్బితే దాని డస్ట్ అంతా వచ్చి పంట కింద ఉసుకెలాగా తగులుతుంది. అలా కాకుండా కొంచెం దొడ్డుబొడ్డుగా మిక్సీ చేసుకోండి. ఇలా జల్లట్లో వేసి కొంచెం వాటర్ వేసి చేసుకున్న తర్వాత దీంట్లోంచి గుజ్జు వస్తుంది కదా, ఆ గుజ్జునైతే అయితే పక్కకు పెట్టుకోండి. ఈ గుజ్జు పైన ఉన్నదాన్ని పడేసేయండి. చూడండి, ఇట్లా గుజ్జులాగా తీసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను ఒక గిన్నె తీసేసుకొని మంచిగా ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగానే ఆయిల్ వేసుకున్నాను. ఈ పీతల ఫ్రైకి కొంచెమే ఆయిల్ పడుతుంది. ఆయిల్ కాగిన తర్వాత మంచిగా ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి, అది మీ ఆప్షనల్. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోండి. ఇది ఎంత ఫ్రై అవుతే ఆనియన్స్ అంత బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కొద్దిసేపు కలుపుకోండి. నేను ఇప్పుడు దీంట్లోకి పీతలను అయితే వేసేస్తున్నాను. మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు పసుపు వేసి మంచిగా దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోయేలాగా మంచిగా వాష్ చేసేసుకొని, కొంచెం నీ స్మెల్ రాకుండా చూసుకొని, ఇవన్నీ ఆయిల్లో మనం ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాం కదా, దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇది ఒక 15-20 మినిట్స్లో కర్రీ పూర్తయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకోండి. నాకు గంటతో కలపడానికి రాలేదు, అందుకనే ఇట్లా చేసిన. మీరు కూడా అట్లనే వేసుకోండి. అట్లా వేసిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మంచిగా ఒక 100 గ్రామ్స్ అంటే ఒక 50 గ్రామ్స్ అన్ని మిరియాలను అయితే పౌడర్ చేసుకున్నాను. దీంట్లో మెయిన్ మిరియాల పొడి. ఇది మా అమ్మ స్టైల్. మా అమ్మ ఇట్లానే చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకోండి. కొంచెం కారం కోసం, కలరింగ్ కోసం కొద్దిగానే కారం వేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఆ పీతలన్నీ పట్టేసుకోవాలి. మనం ముందుగా దాని గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, దాని గుజ్జుని అయితే దీంట్లో వేసేసుకోండి. ఈ గుజ్జు వల్లనే గ్రేవీ వస్తుంది. ప్లస్ మనకు కొబ్బరి అట్లాంటి ఏమీ అవసరం లేదు. జస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇది రాగి సంకటిలోకి మంచి ఉంటుంది, జొన్న రొట్టెలోకి మంచి ఉంటుంది, అన్నంలోకి మంచి ఉంటుంది. ప్లస్ సైడ్ మంచింగ్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆ గుజ్జుని వేసిన తర్వాత ఒక 15 నిమిషాలు చిన్న కుక్ మీద ఉడికించుకోండి. అవును, మీరు ఎట్లా చేస్తారో పీతల కర్రీ నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా అంటే ధనియాల పొడి. మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూసారుగా, మనకి కొబ్బరిలాగా ఎట్లా వచ్చిందో. ఇంకా కొంచెం డ్రై అవ్వాలి, గ్రేవీ అంతా పీల్చేసుకోవాలి. అప్పుడైతే అదంతా కొంచెం కొబ్బరిలాగా వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే పీతలు కాబట్టి దాని లోపలికి కూడా
ఆ గ్రేవీ మొత్తం వెళ్ళాలి. అప్పుడే మనం తింటుంటే ఆ జ్యూసీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఉప్పు, కారం సరిపోయాయా టేస్ట్ చూస్తున్నాను. అప్పటికే టేస్ట్ చాలా బాగుంది. అట్లా గ్రేవీతో కూడా తినొచ్చు. కొంచెం పులుసు కావాలనుకున్నోళ్ళు పీతల పులుసు అది వేరే మళ్ళీ వేరే వీడియోలో చూపిస్తాను. కానీ ఇప్పుడైతే ఇది మా అమ్మ స్టైల్. చూసారు కదా, మొత్తం గ్రేవీ అంతా పోయింది. పీతల కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఓకే, బాయ్.